జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలుసుకుందామండి. రుద్రాక్ష అంటే రుద్ర ప్లస్ అక్ష. రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలనే రుద్రాక్షలు అంటారు. రుద్రాక్షలు చెట్లకు పళ్ళలాగా ఉంటాయి. వాటి లోపల టెంకలాగా గట్టిగా ఉండేవే మనం చూసే వాడే రుద్రాక్షలు. రుద్రాక్షలు పండుగా మారాక నీలం రంగులో ఉంటాయి. అవి ఎండిపోయాక గట్టి బెరడుగా రుద్రాక్షపై అంటుకుపోయి చిన్న సైజు కార్కు బాల్లా ఉంటుంది. వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి వాటిని జాగ్రత్తగా పై బెరడును చెక్కి బ్రష్ వంటి దాంతో తీస్తే శుభ్రం చేసే మనం వేసుకునే రుద్రాక్ష వస్తుంది. మనం వేసుకునే రుద్రాక్షలు తిన్నగా చెట్టుకు అలానే కాసేయవు. ఆ రుద్రాక్ష లోపల ఎన్ని ముఖాల రుద్రాక్ష అయితే అన్ని అరలుంటాయి. ఆ అరల్లో చిక్కుడు గింజల్లాగా నున్నగా ఉండే గింజలుంటాయి. నిజానికి ఆ గింజలు ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను విడుదల చేస్తాయి. రుద్రాక్ష నాణ్యత దాని బరువు మీద ఆధారపడి ఉంటుంది. పురుగులు పుచ్చులు ఉన్నవేవైనా చాలా పాత రుద్రాక్షలైనా తేలికగా అయిపోయాయి అంటే వాటి లోపల ఉండే గింజలు కుళ్ళిపోయి ఎండిపోవడం జరిగిందని గుర్తు. కొత్తగా వచ్చిన పంటలోని రుద్రాక్ష అయితే బరువుగా ఉండి నీళ్ళల్లో వేస్తే మునిగిపోతుంది. కొన్నాళ్ల క్రితంది అయితే నీళ్లలో తేలుతుంది. అలా రుద్రాక్ష పరిశీలిస్తే ఏది నిజమో ఏది నిజమైనది కాదో గుర్తుపట్టేయచ్చు. రుద్రాక్ష మధ్యలో రంధ్రం సన్నగా ఉన్నదని కొందరు పెద్ద రంధ్రం చేయిస్తారు. దానివల్ల ఆ రుద్రాక్షలో ఉండే గింజకు దెబ్బ తగిలి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల గుళ్ళ బయట 50కి 100కి అమ్మే రుద్రాక్షమాలలు ఈ కోవవే. కరోమాల అంటారు వీటిని. పాతబడిపోయిన ఎర్ర రంగు వేసిన రుద్రాక్షలు. ఇవి ఎక్కువ పంచముఖివే ఎక్కువగా ఉంటాయి. ఒక లారీడు రుద్రాక్ష పంట దింపితే ఒక సంచెడు ఇతర ముఖాల రుద్రాక్షలు లభిస్తాయి. మిగతావన్నీ 4, 5, 6 ముఖాల రుద్రాక్షలు ఎక్కువగా ఉంటాయి. 4, 6 ముఖాల రుద్రాక్షలు పంచముఖి అంతా కాకున్నా ఇవి కూడా విరివిగానే లభిస్తాయి. వీటిపైన రంపాలతో గీతలు గీసి ఎక్కువగా ముఖాలు రుద్రాక్షలుగా అమ్మేస్తుంటారు. రుద్రాక్షకి స్వతహాగా రంధ్రం ఉంటుంది. సృష్టిలో రుద్రాక్ష వంటిది మరొకటి లేదు. ఒక్కో రుద్రాక్షకి మాత్రమే మధ్యలో రంధ్రం ఉంటుంది. ఇంకా ఏ కాయకి పండుకి గింజకి దేనికి ఇలా ఉండదు. ఎటువంటి బలవంతపు శక్తిని ప్రయోగించి రంధ్రం చెయ్యనవసరం లేకుండా ఒక దండలాగా ఏర్పడడానికి సిద్ధంగా మధ్యలో రంధ్రంతో ఉంటుంది. మనం కూడా మన సంసారంలో ఉన్న జీవనాన్ని ఆ పరమేశ్వరునికి దండలాగా సమర్పించి యోగ్యమైన దానిగా గడపాలని సూచిస్తుంది ఈ రుద్రాక్ష. చూశారు కదండి రుద్రాక్ష యొక్క విశిష్టత. జై శ్రీరామ్.